Hi friends, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనము ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్మండ్స్ అంటే బాదం పప్పు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. సో బాదం ఏంటంటే మనకు అవుట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ బాదం ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రై ఫ్రూట్. ఎందుకోసం అంటే బాదంలో మనకు తగు మోతాదుల్లో ప్రోటీన్ అమౌంట్ కానీ అంటే విటమిన్స్ లైక్ ఏ, ఈ అండ్ విటమిన్ కే, మెగ్నీషియం లెవెల్స్ కానీ, ఐరన్ అండ్ కాల్షియం కానీ అంటే చాలా ఇంపార్టెంట్ లెవెల్స్లో ఉంటాయి. సో బాదం అనేది ఎన్ని తీసుకోవచ్చు పర్ డే అని కూడా అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే అరౌండ్ 10 to 12 బాదం పర్ డే తీసుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతుంటారు అది డ్రై ఫామ్లో తీసుకోవాలా లేకపోతే సోక్డ్ ఆల్మండ్సే తీసుకోవాలా అనేది. సో డ్రై ఫామ్ కంటే కూడా మనం సోక్ చేస్తే బెటర్. అండ్ సోక్డ్ వల్ల ఎందుకంటే అందులో ఏంటంటే హై ఫైబర్ వాల్యూ పెరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం న్యూట్రియంట్స్ అనేది మనకు అంటే వాటర్లో సోక్ చేసిన బాదంలో న్యూట్రియంట్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు డ్రై బాదమ్స్. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే దానిపైన ఉన్న స్కిన్ అనేది పొట్టుతో తీసుకోవాలా, పొట్టు తీసి తినాలా అనేది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో బేసికలీ ఏంటంటే స్కిన్ ఆఫ్ బాదం అంటే ఆల్మండ్ పైన స్కిన్లో టానిన్స్ అనేది ఉంటాయి. సో ఆ టానిన్స్ ఏంటంటే మనకు అబ్జార్ప్షన్ అంటే న్యూట్రియన్స్ అబ్జార్ప్షన్లో ఇన్హిబిట్ చేస్తుంది. అంటే ఆ స్కిన్తో పాటు తీసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అనేది కరెక్ట్గా అబ్జర్వ్ అవ్వలేకపోతాయి. సో అందుకని చెప్పేసి ఆ స్కిన్ తీసేసి దాని తర్వాత అది తీసుకోమని చెప్తాము. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు బాదంలో ఉన్న న్యూట్రియంట్స్ బేబీకి గ్రోత్కి ఎలా ఇంపార్టెంట్ అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది మదర్స్ అందరూ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనుకుంటుంటారు మా బేబీ హెల్దీగా ఉండాలి, మంచి మజిల్ మాస్ ఉండాలి, లైక్ ఇంటెలిజెంట్ ఐక్యూ లెవెల్స్ కూడా బాగా క్లెవర్ ఉన్న బేబీ కావాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో బేసికల్లీ ఏంటంటే అందులో ఉన్న ప్రోటీన్స్ బాదంలో ఉన్న ప్రోటీన్స్ ఏంటంటే బేబీ మజిల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం అందులో రిచ్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. సో అదేంటంటే బేబీ బోన్ గ్రోత్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ అందులో ఏంటంటే రైబోఫ్లేవిన్స్ అండ్ ఫోలిక్ యాసిడ్ తగు మోతాదుల్లో పౌష్టిక విలువలు చాలా ఇంపార్టెంట్ అంటే హై వాల్యూస్లో ఉంటాయి. సో అదేంటంటే బేబీది ఫంక్షనల్ బ్రెయిన్ డెవలప్మెంట్కి అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో దాంతో ఏంటంటే మనకు బేబీ ఐక్యూ లెవెల్స్ కానీ క్లెవర్ బేబీస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రైబోఫ్లేవిన్స్ ఇన్ ఆల్మండ్స్. ఇంకోటి ఏంటంటే అందులో రిచ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. సో ఐరన్ ఏంటంటే మనకు బేబీ అంటే హిమోగ్లోబిన్ ఇంప్రూవ్మెంట్కి యూస్ఫుల్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మదర్ యాజ్ వెల్ యాజ్ బేబీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బూస్టప్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకు అంటే బాదం వల్ల ఉండే అడ్వాంటేజెస్. అండ్ చాలామంది కూడా బాదామ్స్ కాకుండా ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. వాటితో పాటు వేరేవి కూడా కంబైన్ చేసి తీసుకోవచ్చు. బట్ మోర్ ఇంపార్టెన్స్ ఈజ్ గివెన్ టు ది బాదామ్స్ అన్నట్టు. అండ్ అది కాకుండా మనకు న్యూట్రిషనల్ వైజ్ ఒక ఎత్తు. సెకండ్ థింగ్ ఏంటంటే కాస్మెటిక్ పర్పస్ కూడా యూజ్ అవుతాయి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే పింపుల్స్ రావడము అండ్ ఫేస్ పైన మెడ చుట్టూ బ్లాక్ పిగ్మెంటేషన్ అవ్వడం ఇవన్నీ చాలా కామన్. సో బాదం ఏంటంటే ఐదర్ బాదం పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తే ఏంటంటే ఆ డార్క్నెస్ పిగ్మెంటేషన్ అనేది కొంచెం మటుకు తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ పింపుల్స్ రాకుండా కూడా హెల్దియర్ స్కిన్ కోసం కూడా హెల్ప్ ఉంటుంది. అండ్ బాదం పేస్ట్ కాకపోయినా బాదం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో ఏంటంటే పొట్ట స్ట్రెచ్ అవుతున్నప్పుడు వాళ్ళకు ఇచ్చింగ్ కానీ స్ట్రెచ్ మార్క్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బాదం ఆయిల్ కానీ బాదం పేస్ట్ కానీ పెట్టి మసాజ్ చేస్తే ఇచ్చింగ్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేది కొంచెం మటుకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. అండ్ అది కాకుండా కొందరు ఏంటంటే బాదం అట్లాగే తినడానికి ఇష్టపడరు. సో అలా ఉన్నప్పుడు బాదం మిల్క్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే బాదం క్రీమ్ లాగా చేసి కూడా తీసుకోవచ్చు, లేదంటే ఐస్ క్రీమ్స్లో బాదం పౌడర్ మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదు అని అంటే మనకు రెగ్యులర్గా తీసుకునే మిల్క్ ప్రోటీన్ పౌడర్తో పాటు బాదం కూడా ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ బాదం పౌడర్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. సో ఇవన్నీ రకాలుగా తీసుకోవచ్చు అంటే డైరెక్ట్ బాదం తినే అలవాటు లేని వాళ్ళకు. ఒకటి బాదంలో ఏంటంటే అది రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ కే అండ్ విటమిన్ ఈ. సో అదేంటంటే బేబీ హెయిర్ అండ్ స్కిన్ డెవలప్మెంట్కి యూజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా తోడ్పడుతుంది. అండ్ మదర్స్లో ఏంటంటే బేసికలీ ప్రెగ్నెన్సీలో చాలామందికి క్రాంప్స్ వస్తూ ఉంటాయి. సో బాదం తీసుకోవడం వల్ల మజిల్ క్రాంప్స్ అనేది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బాదంలో ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నందువల్ల మన ఇమ్యూనిటీ అంటే మదర్స్ యాజ్ వెల్ యాజ్ బేబీ ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడానికి కూడా చాలా వరకు యూజ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ విత్ బాదం. సో మనము అంటే అందుకనే డైలీ రెగ్యులర్గా డైట్తో పాటుగా డ్రై ఫ్రూట్స్లో ఎస్పెషల్లీ మినిమం 10 to 15 ఆఫ్ బాదమ్స్ పర్ డే తీసుకునేటట్టు చూసుకోండి. అవి కాకుండా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఓవరాల్గా 100 mg per day ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్ ఆప్షన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.